హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు ఒక కప్పు రేషన్ బియ్యంతో సొరకాయ దోశ చేయబోతున్నాం. ఈ కప్పు నిండా రేషన్ బియ్యం తీసుకొని ఒక 4-5 చెంచాలు మినపగుండ్లు తీసుకొని ఒక అర చెంచా మెంతులు తీసుకొని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం తేలిగ్గా తీసేయకూడదు. తెలియక చాలామంది అమ్ముకుంటుంటారు. ఈ రేషన్ బియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకున్నాక శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి అయితే ఈ సొరకాయలో సగం ముక్క కోసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఏ కప్పుతో అయితే రేషన్ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో దాని నిండా కట్ చేసుకోవాలి. ముక్కలు పైన పక్కు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక మిర్చి సేరేద్దాం. ఈ కప్పు నిండా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేసి లోపల ఉన్న మెత్తడి విత్తనాలన్నీ తీసేసి ఈ విధంగా చేతులతో సగానికి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అయితే వేయట్లేదు. కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. ఎక్కువ పోతే మళ్ళీ ఎక్కువ చారైద్ది. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా వేసుకోవాలి. పలుకులుగా ఉంటే తీసేసుకొని ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపోయిన సాల్ట్, ఒక చెంచా సాల్ట్ వేసి మొత్తం ఈ విధంగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టి దోశ వేద్దాం. ఈ విధంగా దోశ వేసుకొని 2 గంటల్లో వేసుకొని ఈ విధంగా పలసాగా దోశ వేసుకొని పైన అయితే 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3-4 చెంచాలు వేసాను. ఈ విధంగా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఫుల్ వీడియో అయితే ఉంది, చూడండి. ఇది ఎర్రగా వచ్చేంత వరకు ఈ విధంగా దోశ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎంత రోస్ట్గా ఎర్రగా వచ్చిందో సొరకాయ దోశ. దీంట్లో చట్నీ అయినా బాగానే ఉంటుంది, రోటి పచ్చడి అయినా బాగుంటుంది. నేనైతే రోటి పచ్చడి వేసుకున్నాను. ఈ విధంగా ఇది తింటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.